విద్యుత్ శాఖ ఉద్యోగులు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలనే ఉద్దేశంతో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని డీఈ టెక్నికల్ రాజు నాయక్ తెలిపారు. ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉంటేనే వారు సమర్థవంతంగా పని చేయగలుగుతారని చెప్పారు. టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ మరియు డైరెక్టర్లు నల్గొండ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఆధ్వర్యంలో మంగళవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని విద్యుత్ శాఖ అతిథి గృహం వద్ద హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఎస్ఈ వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఇందులో భాగంగా విద్యుత్ శాఖ ఉద్యోగులకు షుగర్, బీపీ, ఈసీజీ, 2D ఈకో వంటి పలు రకాల వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈ టెక్నికల్ రాజు నాయక్ మాట్లాడుతూ ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యులు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉన్నప్పుడే విద్యుత్ శాఖలో పనిచేసే ఉద్యోగులు, సిబ్బంది మనస్ఫూర్తిగా పనిచేయగలుగుతారని, తద్వారా ప్రజలకు మంచి సేవలు అందుతాయని, దీనిని దృష్టిలో ఉంచుకొని ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో భాగంగా స్పెషాలిటీ వైద్యులచే ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ ఉచిత వైద్య శిబిరాలను విద్యుత్ శాఖ ఉద్యోగులు సద్వినియోగం చేసుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏడీఈ తిరుపతయ్య, ఏడీఈ స్టోర్స్ శంకర్, రిటైర్డ్ జేఏఓ సీతారామరావు, విద్యుత్ కార్మిక సంఘాల నాయకులు సురేష్ కుమార్, వెంకటయ్యతో పాటు విద్యుత్ శాఖ అధికారులు, ఇంజనీర్లు, సిబ్బంది పాల్గొన్నారు. డిపార్ట్మెంట్ అనేది అందరికీ హెల్త్ చెకప్ క్యాంపు పెట్టించారు. ఫోర్టీస్ నెట్వర్క్ హాస్పిటల్ తరఫున టీజీఎస్పీడీసీఎల్ మరియు ఫోర్టీస్ నెట్వర్క్ హాస్పిటల్స్ సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది. మెయిన్ మనకు నేప్రాలజీ, కిడ్నీస్ సంబంధము, తర్వాత హార్మోన్ ఎండోక్రైనాలజీ, హార్మోన్స్ రిలేటెడ్ ఏదైనా ఇష్యూస్ ఉంటే, తర్వాత మనకు కార్డియాలజీ, తర్వాత గైనకాలజీ, వీటి మీద 5 మంది డాక్టర్లు వచ్చారు, స్పెషలిస్ట్. వాళ్ళు వచ్చి మా వాళ్లకు హెల్త్ సమస్యలు ఏమున్నాయి అనేది చెక్ చేసేసి రిపోర్ట్ ఇస్తున్నారు. ఇక్కడే వాళ్ళకు మెడికల్ ప్రిస్క్రిప్షన్స్ కూడా రాసిస్తున్నారు, గైడెన్స్ ఇస్తున్నారు. ఇది మా వాళ్ళందరూ వాడుకోవాలని మేము కోరుకుంటున్నాం.